మమ్మీ గారికి, డాడీ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను మొదటగా 50 డేస్ ఈ ఇయర్‌లో జరిగినప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను మా మదర్ కలిసి వచ్చాము. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మా ప్రేయర్ రిక్వెస్ట్‌లో రాసుకున్నాను అనమాట. రాసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళాం 4 డేస్ తర్వాత. ఒక్కొక్కటి జరుగుతూ వచ్చేస్తుంది మా జీవితంలో. దేవుడు ఎంతో కార్యములు చేస్తున్నాడు. మొదటిగా నాతో ఎంప్లాయ్ అనమాట. నాతో పాటు చేసిన ఒక అబ్బాయి, నాతో పాటు చేసిన ఒక అబ్బాయికి క్రెడిట్ కార్డ్ నా పేరు మీద అప్లై చేసి తనకి ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత తన అమౌంట్ తీసుకున్నాడు. 1 సంవత్సరంన్నర నుంచి కట్టట్లేదు అనమాట. ఇక్కడికి వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్లో రాసింది సంవత్సరం నుంచి అడిగి నా నెంబర్ బ్లాక్లో పెట్టాడు తను. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. వాళ్ళ మదర్ నెంబర్కి కాల్ చేసినా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. అయితే ఇక్కడ రాసిన ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన తర్వాత దేవుడు అది కదిలించాడు ఆ అంశాన్ని. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడికి వచ్చే ముందు రోజే ఆ అమౌంట్ మొత్తం దేవుడు పేమెంట్ చేశాడు. ఆ అబ్బాయి ద్వారా క్లియర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకొకటి వచ్చేసి మా మదర్కి విపరీతమైన నైట్ వచ్చేసరికి దురదలు వస్తూ ఉండేవి. గోక్కుంటే విపరీతమైన దొద్దర్లు వస్తూ ఉండేవి. అవి ప్రతిరోజు నిద్ర లేకుండా చేస్తూ ఉండేవి అనమాట. ప్రతిసారి ఇబ్బంది పడుతూ ఉండేది. ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన తర్వాత అవి దేవుని సంపూర్ణంగా స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా బావగారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తన క్యాష్ కౌంటర్లో 46,000 మిస్ అయినాయి అనమాట. తన ఫ్రెండ్కి ఒక 26,000 కౌంటర్లు ఎవరో తీశారనమాట. మా బావగారికి తెలియదు అది. దేవుని కృపను బట్టి ఈ అంశము ఈ ప్రేయర్ రిక్వెస్ట్లో రాసిన తర్వాత దేవుడి కార్యం చేశాడు. 1 రూపాయి కూడా కట్టకుండా దేవుడు క్లియర్ చేశాడు మొత్తం అంతా. మా బావగారు 1 రూపాయి కూడా కట్టలేదు. దేవునికి స్తోత్రం. ప్రేయర్ రిక్వెస్ట్ రాశారు ఇక్కడ మీరు? రాసాం. 3 అంశాలు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ రాసాం బ్రదర్. 3 వీటికి దేవుడు జవాబు ఇచ్చాడు. 2 చేతుల పైకి చప్పట్లు కొడదామా?